ఆయన ఒక్కటైతే అంత అలకా అనిపిస్తుంది రండి మంచి అంటే ఇస్తాడంటే ఎంత మంచి అనుకుంటాం అంటాడు వాడే తలకదక్కువలే చెప్పడు రెండు కొట్టు వస్తే మళ్ళీ తిరుగుతావు కాలేజ్ కాలేజ్ అని గొప్పని చెప్తాను ఏం బుర్రుడు ఒంటరి కదా నా పనికి ఒక్క పోయి సంపాదకం కానీ అన్నప్పుడే అడిగితుంటది తెల్లారే వరకు దేని ఇంత తవ్వుతుకుంటారా చూడు సమ్మక్క జాతరలో జాగా వచ్చిన తావడతాను ఏంటిది అది పండుగల బోను ఏం బోను పెట్టిందిరా అయితే ముడతలే పడతాయి అక్క 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 అది బోరింగ్ కొడతాను కొట్టని మస్తు బోరింగ్ వీళ్ళు ఏం చనిపోతుంది పోషాగా చనిపోతారు రేవే మరి పోయి అక్క ఏంటి నువ్వు అన్నవాళ్ళు దుడ్డపోయినట్టు ఎందుకు పోతావు నువ్వు అనినే నువ్వే పడుతుంది ఎందుకే ఏ పక్క అంటే ఆ పక్క వాళ్ళ మనిషి అందం తక్కువ మంచిగా ఎక్కిరిచ్చిందట ఎవరు ఎక్కిరిస్తావురా మా నాకు ఎక్కిరించుకొని ఇస్తారు ఎందుకు చేయలే ఎందుకు ఇస్తానో చెప్పాను అనుకుంటున్నా వస్తే మంచిది ఎందుకు పిలిచిన వాళ్ళు రాదే ఎందుకు పిలిచిన పండుగ రాదే కొంచెం పండుగ పాటు ఒక్క ఇంటి ముందుకు మన దొరసాని వచ్చి పిలుస్తాంది మన దొరసాని వచ్చినప్పుడు మనం పిలువక మనం పోకపోతే ఈ ఊరు మందిన సంవత్సరాలు మందిని సంవత్సరం అంటే మక్కులు ఇరగబడతారు పాపయ్య పల్లెలు తక్కువ గారు అపరిస్తారు మరి ఆడోళ్ళు అంటే ఒప్పుకతోటి ఉన్నారు వాళ్ళ మొగలకుంటారా పోయి వాళ్ళు గుజ్జలు భరిస్తారు భరిస్తారు మాకు వాళ్ళు ఆగం ఉన్నారు నీ బాధ పొద్దుకి కాంచెలు ఆగం అవుతారు పోతు చూసినాడు చూస్తారు నీ బాధ మనం పోకపోతే గింత కర్రా ఇంత అంకారా ఇంత అచ్చకారులు అంజలు అంటారు అట్లా అంటారు అందరికన్నా వాళ్ళు వాడే అంటారు పాప పోదాం ఎందుకంటే 3 ఏళ్ళ రాదు భార్య మనం కింద పని మాడుతున్నాం అయితే పోకపోతే కింద వాళ్ళు మా దొరసారి కోపం పోదాం పా చిన్నక్కలు చిన్నగా తౌడుకుంటే పారం ఏమంటాడు మాగిన కుడుకలు ఉన్నట్టున్నాయని చెప్పారు వాళ్ళు అమ్ములక్కలు నీ అక్క పెద్ద గుండంటున్నావు ఇంకా నువ్వు అమ్ములు అన్నాడు మరి ఏమన్నారు రాజోళ్ళు ఇద్దరు దాసి వాళ్ళు మహిళలు వస్తారు కుడి భుజం మీద కడవా గొలుసు ఆ గొలుసులో నాదొక్క మనసు అది రమ్మంటారా అది తెలియా దాని పేరే దాని దిక్కులో ఉన్నదొక్క పువ్వు ఆ పువ్వులో నాదొక్క నవ్వు అది రమ్మంటారా అది తెలియా దాని పేరే పని చేస్తే ఇద్దరు రాజు వాళ్ళు ధనార్దన్ భవనాల ముందు వచ్చినా
ఏంటి మన దొరదాన్ని చూసినా చూసినా నువ్వు చూస్తావు ఏ చూడమన్నా కాదే చూస్తావు మన దొరదాని రోజు కోసి పెట్టేది చిత్రం ఎవరేంది కథ ఏం చేసి మన దొరదాని పాదాలు కనబడకుండా సింగులు అర్రల పోసింది అర్రలా ఇంకా నీ పుణ్యం తేలింత పోసింది అంటారు మరి ఏమనాలే సింగులు ఈర పోసిందని సింగులు ఈర పోసింది జడపోతు లెక్క జడేసింది జడ నిండా పూలు పెట్టింది మన దొరసాన్ని మళ్ళోనికి ఇస్తే వేలందుకున్నది ఇంటే పెద్ద దొరసాన్ని ఊకుంటుంది ఆనే ఏం చెప్తుంది ఆరే ఊకుంటుంది ఆ ఊరికి అచ్చి తాగకుండా 2 పెట్టు పెడతాయి అచ్చి నా నోట చెట్లకంత చక్కెర పోయేది కర్మానికన్నా అంటిని మరి నేను అనే మాట మన దొరసాని ఇన్నదా ఇన్నదా అడిగే చూస్తా మరి అవ్వ దొరసాని మేము అనుకున్న ముచ్చట నువ్వు ఇన్నవా అవ్వ ఎలా బిడ్డ ఎందుకు కానీ మొత్తం మిడిచి ఆగుదలేవు మిడిచి ఆట ఉడకపోతకి ఎట్లా ఆడిపుడుగా పుట్టినవా గాడిపుడుగా పుట్టినవి ఏళ్ళకేళ్ళ అంతరం లేదు చిన్న లేదు పెద్ద లేదు మన దొరుకుతున్నాయి అందునా అనకపోదురా అని ఎప్పుడో కూర్చున్నా నేను రాజాకారులు అప్పుడే కూర్చున్నా నేను మార్చి అవుట్ అయితే మా వాళ్ళు ఏప్రిల్ నన్ను ఇంట్లో తీసుకొచ్చి గట్లగారా మార్చి నెల అయితే ఏప్రిల్ నన్ను ఇంట్లో తీసుకొచ్చారు గర్భాన కొడుకులు లేక బిడ్డలు లేక 7 నాగబల్లి 7 పైబల్లి 7 గాడి బల్ల 3 ఏళ్ళ 21 నాగబండి కట్టుకొని 33 కోట్ల దేవాన దేవతల పూజ పోతాన బిడ్డ ఇల్లు ఎవరం నీ చేతులు పెట్టిపోతాన బిడ్డ ఇంటి ముందర ఉడి చల్లకుండా బతకండి బిడ్డ సురగల చేతిలో పూజ పోతానవా పోయేటప్పుడు ఈ లచ్చంగల్ల ముఖం చూసిపోతానా అని చెప్పి నా దగ్గరకు వచ్చిపోతానవా నా ముఖం చూసిపోతానని వచ్చినవా మరి నువ్వేమో మూకుడని పడుతుంది అంటే ఇంత మందిలో ఎవరన్నా ఈ ముగ్గురు తీసుకపోయి అప్పాలు చేసుకోర్రా చిరంజీవికి ఎత్తా ఇప్పుడు ఈ సంవత్సరం అబ్బా దొరకాని చిరంజీవి మాధవతో నీ ముగ్గురు నేను దొరికించుకోను నువ్వు 10 గంటలు రేపు పొద్దుగా 12 గంటలు రా అమ్మ దొరకాని ఇక రా నేను మా అక్క మీ ఇంటికాడ ఉన్నాక నీ ఇంటికి ఏదైనా ఆశపడుతుంది అవ్వా ఆనికాయకు చెప్పు కట్టి ఇప్పుడు నేను ఆనికాయ అన్నట్రా చెప్పు అన్నట్రా నేను ఇంత బతుకు చెప్పుకుంటా అనరా నేను ఆనికాయకుంటా ఉండు నువ్వు ఆనికాయకే ఉండు పాపయ్య పైన పాత చెప్పు పేరు కచ్చి కడతాను ఎంపల్ చెప్పుకోవద్దా నేను ఆనికాయకుండా చెప్పుకుంటా చెప్పు ఎక్కడికి వస్తుంది మళ్ళా ఆనికాయ తుపాలేసి నేను దేనుకుండా ఇల్లు కావాలంటా అమ్మ దొరసాని నేనెత్త పని ఎంబడి అగో నేను ఆడదాన్ని కాదా నాకు కొడుకద్దా నాకు బిడ్డ తప్ప నీ తప్ప నింబడి సరే బిడ్డ అడిపుడుగా పుట్టినప్పుడు ఎవరైనా కడే సావాలి కానీ కనక సావద్దు అంట నీకు కొడుకులు ఉండాలా నీకు బిడ్డలు ఉండాలి నేను కాదంటే నీకు భర్త ఉన్నాడే లేడు కానీ బిడ్డ భర్త లేని భాగ్యం వద్దు పురుషులు లేని పుణ్యం వద్దు భర్త లేకుండా కొడుకుని కన్నా బిడ్డని కన్నా 10 మందిలో నాదుకైతే 10 మందిలో పలసతనం అయి ఆ చెడు పేరే తెచ్చుకోవాలి బిడ్డ మంచి పేరు తెచ్చుకొని కలియేడు వీడల బతుకు బిడ్డ మొగుడున్నాక కంటే అదో పేరు కత్తందా అదో కీర్తి కత్తందా ఏంది పలాను పొల్ల అక్కడ హుజరాబాద్ పక్కపోని పెద్ద పాప పల్లె కాడ మొగుడు లేకుంటే కష్టపడి కన్నదండి ఈనాడు పేపర్లో ఇచ్చాడు పలాని పొల్ల పెద్ద పాప పల్లె కాడ మొగుడు లేకుంటే కష్టపడి కన్నదంటే
లోపల కొలువు తీరను గడగడ గడగడ నాగవల్ల గదులుతానైరా సై సై మేరా ఈ కొండ కోనరా ఏం కాదా మనసులో కల్పిస్తున్నా కథ పేరా ఇంకొక ధ్యానం చెప్తావు కథ పేరు అనే కథ నమ్ముతానా ఇదేలే మనసులో కథ పేరు ఎవరు తెలవకుండా కానీ కథాభిమముల మమ్మల్ని అడుగురి మేము చెప్తాం కానీ మీకు మీరు ముచ్చట పెట్టుకోకూడవా ఓరి ఆరామా ఓరామా అయ్యో చేరురా మరి ఏమి అల్లారా ఎర్ర ఎర్రని గుల్లోరా గుల్లోరా గుడిలోన పూజారా సంబాన కోడలేరా లింగానాడు ఏమి తిరిగిన రాజము లేదు మొక్కలు దేవుడు లేడు మొక్కల చేతుల మూడు జానే ఉల్లే ఒడిచి పోతాండు ఊళ్ళు జానై కానీ అయ్యో భగవంత ఏ జలమాన ఏ పాపం వేసుకుంటే మేము ఈ జలమాన మేమేమి పాపం వేసుకున్నాం రా మేము అందరూ కొట్టలేదా కొందరు వెరగలేదా భగవంత నడిచే దారి కంప కొట్టిన పెరిగే పోరగల్లని ఎత్తి కొట్టిన తోడిన వాయువులో చిన్న కడిని